ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే ఖమ్మం దేవరాపల్లి హైవేలో ఖమ్మం దగ్గర ఎలాంటి వర్క్ అవుతుందో చూస్తారు. అలానే ఖమ్మం దగ్గర ఎక్కడి నుంచి హైవే పాస్ అవుతుందో తెలుసుకుంటారు. ఇంకా బ్లాగ్ లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం అయితే ఖమ్మం దగ్గర ఉన్నాం. ఖమ్మం దగ్గర ఖమ్మం కోదాడ హైవే వెళ్తుంది. ఈ హైవే మీదగానే ఈ ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అయితే కనెక్ట్ అవుతుంది సూర్యాపేట హైవేకి. అయితే మీరు ఇప్పుడు ముందు చూస్తున్నారుగా ఆ ఖమ్మం కోదాడ హైవే ఉంది కదా, ఇదైతే వెంకటగిరి రోడ్డు. ఈ రోడ్లోంచి మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం నేషనల్ హైవే 365A మెర్జ్ అవుతాం. అది ఖమ్మం కోదాడ హైవే. ఇప్పుడు మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని. మ్యాప్ వ్యూలో మనం చూసుకుంటే మనకి ఖమ్మం కనిపిస్తుంది అండ్ అక్కడ తల్లంపాడు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన స్ట్రైట్ లైన్ ఒకటి కనిపిస్తుంది, NH 365BB అని. అదే ఖమ్మం దేవరాపల్లి ఎక్స్ప్రెస్ వే మీకు కనిపిస్తుంది, చూస్తారా? ఖమ్మం దేవరాపల్లి ఎక్స్ప్రెస్ వే అని చెప్పి ఆ పక్కన మీకు నది కనిపిస్తుంది కదా, అదే మున్నేరు రివర్. మీరు నెక్స్ట్ చూసే మ్యాప్ వ్యూలో ఆ నదీ ప్రవాహాన్ని క్లియర్గా చూస్తారు. అలానే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఖమ్మం దేవరాపల్లి ఎక్స్ప్రెస్ వే. దాన్నే ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అని కూడా అంటారు. మీకు ఆ పక్కన ఖమ్మం కూడా కనిపిస్తుంది మ్యాప్ వ్యూలో. ఇప్పుడైతే మనం అక్కడ ఉండే లొకేషన్ ని డ్రోన్ వ్యూలో చూద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ మ్యాప్ వ్యూలో చూద్దాం. అందులో మీరు మున్నేరు రివర్ ని చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా చుట్టుపక్కల ఉండే లొకేషన్. ఆ పక్కన మీకు నదీ ప్రవాహం కనిపిస్తుంది కదా, అదే మున్నేరు రివర్. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా డ్రోన్ వ్యూ మీరు ఎలా చూసారో క్లియర్గా చూస్తారు. ఇదిగోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా ముందుకు వెళ్ళిన తర్వాత మన డ్రోన్ వ్యూ అయితే ఎండ్ అవుతుంది. ఇదంతా కూడా మీరు డ్రోన్ వ్యూలో చూస్తారు. రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తూనే ఉంటుంది మున్నేరు రివర్. ఈ రివర్ని దాటుకుని ఖమ్మం కోదాడ హైవే వెళ్తుంది. ఈ నదీ ప్రవాహాన్ని ఆనుకుని కొంత దూరం ఈ ఖమ్మం దేవరాపల్లి హైవే అయితే వెళ్తుంది. నేను మీకు చూపిస్తున్నా కదా, అదే ఎగ్జాక్ట్గా ఉండే ఖమ్మం దేవరాపల్లి హైవే. రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, అదే మున్నేరు రివర్. ఇక్కడ నుంచి రివర్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు మనమైతే డ్రోన్ వ్యూలో కంప్లీట్గా చూద్దాం. నేను వెళ్ళేటప్పటికి కొంచెం లైట్ ఫెయిల్ అవడం వల్ల వీడియో ఎలా వస్తుంది. డే టైంలో తీసినప్పుడు మ్యాక్స్ ఇంతే కనిపిస్తుంది, కానీ ఇంకొంచెం బ్రైట్ కనిపిస్తుంది అంతే. సో మీకు ఇది ఎందుకు లేట్ అయింది, నేను నైట్ టైం ఎందుకు చూపిస్తున్నాను విషయాన్ని తొందరలోనే చెప్తాను. అండ్ మీకు కనుక ఈ ఖమ్మం దేవరాపల్లి హైవే గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే నా ప్రీవియస్ వ్లాగ్స్ ఉన్నాయి అండ్ అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. చూడాలనుకుంటే చూడండి, చాలా క్లియర్గా ఈ హైవే గురించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. నేనైతే ఖమ్మం దగ్గర ఎలాంటి వర్క్ అవుతుందో చూపిద్దాం అనుకున్నాను, కానీ ఈ ఖమ్మం ఏరియా దగ్గరలో ఎలాంటి వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వర్క్ అయితే అవుతుంది. అక్కడికి వెళ్దాం అనుకున్నాను, కానీ నేను ఇక్కడికి వెళ్ళేసరికి లైట్ ఫెయిల్ అయింది. అక్కడికి వెళ్ళేసరికి కంప్లీట్గా డార్క్ అవుతుందని చెప్పి వెళ్ళలేదు. కానీ తొందరలోనే అక్కడ ఆ మధ్యలో వర్క్ ఎలా అవుతుందో కూడా మీకు చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు లెఫ్ట్లో మీకు రివర్ అయితే కనిపిస్తుంది. అలానే మనం ఇంకొకసారి కూడా వెళ్దాం. ఆ సైడ్లో కూడా మీరు నదీ ప్రవాహం ఎలా ఉందో చూడొచ్చు. ఇదంతా కూడా మనకి ఖమ్మం దేవరాపల్లి హైవేలోకి వస్తుంది. ఈ హైవే కంప్లీట్ అయిందంటే మనం హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఈజీగా రావచ్చు. ఇంకొక థింగ్, హైదరాబాద్ నుంచి వైజాగ్ కూడా ఈజీగా రావచ్చు. అదైతే నేను రేపటి బ్లాగ్లో మీకు చూపిస్తాను. కంప్లీట్గా మీరు హైదరాబాద్ నుంచి వైజాగ్కి విజయవాడ వెళ్లకుండా ఎలా వస్తారనేది రేపటి బ్లాగ్లో వస్తుంది. చివరిలో చిన్న మీకు లైట్ సెట్టింగ్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. నైట్ టైం ఆ హైవే ఎలా ఉండబోతుంది కూడా మీరు రేపటి బ్లాగ్లో చూస్తారు కంప్లీట్గా. అండ్ ఈ వీడియో చివరిలో కొంచెం చూస్తారనమాట. మీకు ముందు కనిపిస్తుంది కదా, అదంతా కూడా ఖమ్మం చాలా పెద్దది. ఖమ్మం మొత్తం తిరగాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ రైట్లో చూస్తున్నారు కదా, ఆ రివర్ అయితే మీకు కనిపిస్తుంది, మున్నేరు రివర్. ఇప్పుడు మీరు కింద చూస్తున్నారు కదా, ఈ రూట్ నుంచే ఈ గ్రీన్ఫీల్డ్ అయితే వెళ్తుంది. రైట్లో మీకు కనిపించేదే మున్నేరు రివర్. అక్కడ మీకు స్ట్రైట్ లైన్ కనబడుతుంది కదా, అదే ఖమ్మం కోదాడ వెళ్తున్న రోడ్డు. ఆ రోడ్డునే వెంకటగిరి రోడ్ అని కూడా అంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను ఇంకా క్లియర్గా అర్థమవుతుందని చెప్పి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూస్తారు బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్నే చిన్న బ్రిడ్జ్ అంటారు. మీరు ఆల్రెడీ మ్యాప్లో చూసారు కదా చిన్న బ్రిడ్జ్ అని చెప్పి, దాన్నే చిన్న బ్రిడ్జ్ అంటారు. ఇంకా ఇక్కడికి రావడానికి మాత్రం నేను చాలా ట్రై చేశాను అండ్ కొంచెం ఎర్లీ రావడానికి ట్రై చేశాను, కానీ కొన్ని కారణాలు ఇస్తే రాలేకపోయాను. ఆ ముందు మనకి ఖమ్మం కనిపిస్తుంది చూసారా, మొత్తం లైటింగ్స్తో చాలా బాగుంది. ఖమ్మం మొత్తం తిరుగుదాం ప్లాన్ చేశా కానీ వర్కౌట్ అవ్వలేదు. కానీ తొందరలోనే మళ్ళీ ఖమ్మం వస్తాను, ఇవన్నీ కవర్ చేస్తాను. ఈ వీడియో నేను చేయడానికి గల ముఖ్య కారణం, మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది కామెంట్ చేశారు, మీరు ఓన్లీ దేవరాపల్లి వైపే చూపిస్తున్నారు, ఖమ్మం వైపు చూపించలేని చెప్పి. సో అందువల్ల నేను ఖమ్మం దాకా వెళ్ళి ఈ వీడియో తీశాను. అండ్ సూన్ తొందరలోనే ఇంకా క్లియర్గా ఈ ఖమ్మం దేవరాపల్లి హైవేని మీకైతే నేను చూపిస్తాను. అలానే రేపటి వ్లాగ్లో మీకు మన సూర్యాపేట నుంచి, అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి సూర్యాపేట నుంచి ఖమ్మం నుంచి మన రాజమండ్రి నుంచి వైజాగ్ ఎలా రావాలో చూపిస్తాను.
అండ్ ఈ రూట్లో మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు విజయవాడ వెళ్ళకుండా వస్తాం. అండ్ డిస్టెన్స్ తగ్గుతుంది, టైం తగ్గుతుంది. ఆ రెండు మీకు ఎలా రావాలో చెప్తాను. అండ్ ఇంకా చాలా క్లియర్గా రేపటి వ్లాగ్లో ఈ హైవే వల్ల వేజెస్ ఏంటనేది చెప్తాను అనమాట. అంటే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఇంకా మనం చూస్తున్నాంగా ఈ హైవేని చూసి ఇంకా బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే ఖమ్మం దేవరపల్లి హైవే. ఖమ్మం దగ్గర ఇలాంటి వర్క్ అయితే అయింది. అంటే ఎలాంటి వర్క్ అవ్వలేదు, మీకు అక్కడ వర్క్ కూడా రెడీ చేస్తున్నట్టున్నారు. కానీ ఖమ్మం నుంచి 10 కిలోమీటర్ దూరంలో వర్క్ అయితే అవుతుంది. అక్కడ లోకల్ వాళ్ళని అడిగి నేనైతే తెలుసుకున్నాను. అండ్ ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఆ ముందు వెళ్తుందే ఖమ్మం కోదాడ హైవే. అండ్ ఇక్కడ మీరు చూసేదైతే ఖమ్మం సూర్యాపేట హైవే. ఈ హైవే గురించి రేపటి వ్లాగ్లో చాలా క్లియర్ చెప్తాను. అలానే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లకుండా డైరెక్ట్గా వైజాగ్ ఎలా రావాలో చెప్తాను అనమాట. సో రేపటి వ్లాగ్ మాత్రం మిస్ అవ్వకండి. అండ్ మనమైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఫైనల్గా చెప్పేదల్లా ఒకటే, మీరు ఆల్వేస్ హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్ అండ్ ఎంజాయ్ ది రైడ్. Thank you friends. Thank you for valuable support. Keep supporting always and take care. Bye bye. Have a nice day.